ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్లో గన్ ఉంది. స్వభావం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాది. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకెందుకు, వదిలేయండి. నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఏమైందమ్మా? అరే నానా, ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? పోనీ కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా, ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు, వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు. అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో. బాలు. సార్ ఒక్క నిమిషం. యా సార్, ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 లాగొచ్చు. బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్కి బెయిల్ ఇస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది. ఉంది. ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని లాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి, అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనుషులా ఉండమని చెప్పొచ్చు కదా. సారథి అరవను, స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మరి ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్లు కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి, వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి, వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్గా వాడేశాడు. ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? కక్ష కట్టేశారు. వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేనా? నిన్న పెద్ద పెద్ద రేంచులు వచ్చేసారంట. అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలకు రాస్తూ మరీ కథలకి చెప్తుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి, మళ్ళీ వాడు పేరలాడతాడు. అయితే అమ్మాయి పేరు కావాలి. అంతేనా? నిన్ను అడిగితే చెప్పలేదు. అమ్మాయి పేరేంటి? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అమ్మాయి పేరు అరవింద. ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది. ఆ జనాలందరూ గుంపులు జరగొట్టుకుంటారు. కాస్ట్. కాదండి, తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి కట్టి ఇంత కత్తులు తీసుకొని లాగి Faction. అది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది. చెప్పండి, ఏమంటారు? ఏమంటారు? నాకు ఓకే. ఓకేనా? అయితే మీ కాఫీ వస్తుంది. కాఫీ అదిగోండి. In a down and a shady bed, a modest toilet grew. Its head was hung as if hiding from view. In a down and a shady bed, Coffee. a modest thank you. toilet grew. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. మీరు సునంద 2.0 అప్డేటెడ్ వర్షన్. కనిపిస్తుంది. She's holding a cup on the top. They remove their hands, and the problem is solved. అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే. షో మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. మీరేమైనా మొహమాట పడ్డారా? అయ్యో, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్గా ఉండడం డ్రీము, సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి. మరి నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు. So? ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు. కొంచెం జరుగురా, నాకు స్పేస్ కావాలి. స్పేస్
అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, రైస్ తక్కువ ఇస్తారు. మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు. అరవిందా, హే అరవిందా, నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలంటారండి. రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో, సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు, నాకు కనిపిస్తుంది. అరవింద్ గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు. నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే. అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాది. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా. అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి, అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే. నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గిందది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది లంబరి. ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు, నీది కాదు, కోర్టుది. కోర్టుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. ఏయ్ బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది. పంపకాల్లో ఒక గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం. కోట్లు గిట్లేదు. బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక గజం మీద మా గురువు గారు 1000 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోట్లేదండి. ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా? పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు, డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారు సెంటిమెంటు. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా
ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ మీరు మారరా అసలు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి. వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా. ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్యరా, చిన్నయ్య చిన్నయ్య, అవి నాకు చిన్న పనుంది, నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకు రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. ఒక్క నిమిషం. సార్ ఆర్డర్ ప్లీజ్. వాళ్ళకి అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వేదో ఒకటి తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాండారాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సిన్నయ్య. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు. కళ్ళు కనపడలేదు రా నాయి. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా ఓ మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు వాళ్ళ గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం లేక మనమండి కదా. అది మార్చుకుందామనే, పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే అట్ట స్వామి. నోరు జాడడం చిన్నయ్య, మన్నించు. సారీ బ్రదర్. ప్రతి మనిషి ఓ బాంబు సన్నా, ఊరికే పేల్చకాకండి. లే, ఇక్కడ అంతగా నచ్చినట్లేదు, దారి లేదని తినిపోండి. అమ్మెట్ట ఉంది, ముసలిది బాగానే ఉంటుందిలే, మొండి పేణం. ఓ సన్నా, అయ్యా రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 బో. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకు మీద నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు.
మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి చెప్పా కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేసావయ్యా అని అడగగానే అయ్యో నాకేమిస్తారండి అని మన బాబు చెప్తాడు చూసావు, అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తుంది. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు, వెళ్ళి మీ రెండు ఒకరు అడుగు ఎరగదీస్తే. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది చూసావా, అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళిదాన్ని అడుగు. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా, మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా నేనా? ప్లీజ్? ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవా, ఆ? కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చోటు ఒక కథ చెప్తా, రాసుకో. ఓకే. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కానీ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి.